ఢిల్లీలో బడేబాయ్, రాష్ట్రంలో చోటేబాయ్ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు కేటీఆర్. కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరుతో రేవంత్ రెడ్డి జనాలను ముంచితే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల పేరుతో మోదీ యువతకు అన్యాయం చేశారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటునే ప్రశ్నించిన ప్రధాని మోదీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు. 100 రోజుల్లో అన్ని చేస్తాం, 100 రోజుల్లో మీకు ఏది కావాలంటే చేస్తాం అని అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఆనాడు ఓట్లు వేయించుకున్నాడు చోటాబాయ్ రేవంత్ రెడ్డి. బడాబాయ్ ఏమో 2014లో మోసం చేసిండు. 2014లో ఆనాడు బడాబాయ్ వచ్చి ఏం చెప్పిండు? బడేబాయ్ జన్ధన్ ఖాతా తెరువుండ్రి, ధన 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 15 గుద్దురే గుద్దుడు అన్నాడు. నల్లధనం తెస్తా అన్నాడు, గుంజుకొస్తా అన్నాడు, పత్తలేడు. ఇంకెన్ని దొరికిండు మోడీ అన్నాడు. 2014లో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా, 2022 కల్లా డబల్ చేస్తా అన్నాడు. రైతుల ఆదాయం డబుల్ కాదు, రైతుల కష్టాలు మాత్రం డబల్ చేసినాడు నరేంద్ర మోడీ. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా పిల్లలకు అన్నాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మరి లెక్కకు ఎన్ని ఇచ్చిండో నాకంటే బాగా మీకే ఎరక. బుల్లెట్ రైలు ఉరికిస్తా దేశంలో అన్నాడు. కానీ మనకు మామూలు రైలు దిక్కులేదు. ఇంకా కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే ఇప్పుడు గీడి దాకా వచ్చింది, సిద్దిపేట దాకా వచ్చింది, వినోదన్న తనలాడితే గీడి దాకా వచ్చింది. ఇక బండి సంజయ్ మర్చిపోయిండు, ఆయనకి యాది కూడా లేదు, కనీసం సోయి కూడా లేదు. లేకపోతే ఎప్పుడో అయిపోతుండే. వినోదన్న ఉంటే ఈ పాటికి వేములవాడ మీకెళ్ళి కరీంనగర్ దాకా రైలే ఉంటుండే. మనకు దురదృష్టం ఇట్లాంటి ఎంపీ ఉన్నాడు. బుల్లెట్ రైలు కాదు కదా, మామూలు రైళ్ళకే దిక్కులేదు. భారతదేశంలో ఏ ఒక్క కుటుంబానికి కూడా ఇల్లు లేని కుటుంబం లేకుండా చేస్తా అన్నాడు నరేంద్ర మోడీ. అదేవిధంగా ప్రతి ఇంట్లో నల్లా పెడతా అన్నాడు. భారతదేశాన్ని $5 ట్రిలియన్ ఎకానమీ, పేద ఆర్థిక వ్యవస్థగా చేస్తా అని చెప్పిండు.